అరే రే 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 రే. ఈ జగనాల్ సారు జనాల ముంగటికి మైక్ పట్టుకొని వచ్చి ఫుల్ కోపం అవ్వకుండా ఏదో ముచ్చట చెప్పడానికి వచ్చినట్టున్నాడు కదా సారు. ఓ సారు కోపం పక్కకు పెట్టి ఈ జనాలకు నువ్వు చెప్పే ముచ్చటేందో చెప్పరాదు. మామూలుగా ఏమంటారు, ఈ ఎల్లో మీడియా ఏమంటుంది, చంద్రబాబు నాయుడు కూడా తన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఏమంటాడు? ఏమంటారు జగన్ సారు, వాళ్ళు ప్రతిపక్ష పనులు కాబట్టి ఉన్నాయి లేని మీ మీద అన్ని పుట్టించి పుకారు లేపుకొని మేమే మంచి పరిపాలన చేసినామని చెప్పుకుంటారు కావచ్చు, అంతే కదా. బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఊదర కొట్టారు. గుర్తున్నాయా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. గుర్తుకున్నా సారు, ఎందుకు గుర్తుకులేదు? సార్ రాకపోయా, జాబులు ఇవ్వకపోయా, ఇక మాకు గుర్తుండదా ఏంది? 2004లో ఈయన అన్న మాటలు గుర్తున్నాయా? జాబు రావాలంటే బాబు రావాలి అన్న మాటలు గుర్తున్నాయా? మరి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఇక జనాలందరికీ గుర్తున్నాయి కావచ్చు, కానీ మళ్ళీ ఒకసారి నువ్వు గుర్తుకు చేయరా సారు? మరి ఆ తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ప్రజలు ఆ పెద్ద మనిషికి ఓటేస్తే ఏం జరిగింది? ఏం జరిగింది సారు? ఇవన్నీ ముచ్చట చెప్పిరు, ఇక గాయంతో ముచ్చట చెప్పరాదు రీ. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కేవలం ముష్టేసినట్టు 32,000 ఇచ్చాడు. అయ్యో, ఉత్త 32,000 ఉద్యోగాలేనా సారు? పాపం నిరుద్యోగులు అయితే ఫుల్ బాధపడ్డారు కావచ్చును. అదే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ ఎన్ని ఇచ్చాడో తెలుసా? ఇక మీరైతే ఎన్ని సర్కారు కరువులు ఇచ్చుండవచ్చు సార్? మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అనంటే 4 లక్షల ఉద్యోగాలుంటే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ. అబ్బా, మీరైతే చాలా మంచోళ్ళు సారు. ఎందుకంటే ఇన్ని వేల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకిచ్చి మంచి గొప్ప పని చేసిర్రు. మీ మనసు చాలా చల్లనైంది సారు. వీళ్ళందరూ కూడా ఈ 2,31,000 ఉద్యోగాలు పొందిన వీళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్నారు, మన మెరుగుపడిన హాస్పిటళ్లలో కనిపిస్తా ఉన్నారు, మన బాగుపడిన స్కూళ్ళల్లో కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తా ఉన్నారు. అవునా సారు? వీళ్ళు ఇన్ని జాగాలలో కనిపిస్తున్నారంటే మీరు చేసిన పుణ్యమే కదా సారు. జాబులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నారు. మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు మరి అడుగుతా ఉన్నా, మరి బాబు విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇక విధుల్లా ఇటు ముచ్చట చూసిరు కదా. జగన్ సార్ అయితే నిరుద్యోగ యువతకు కానీ, అన్న చెల్లెళ్ళకు కానీ, అక్క తమ్ముళ్ళకు కానీ మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇట్లాంటి సీఎం మళ్ళా దొరుకుతాడో లేదో అని గా జనాలు అందరూ అనుకుంటారట. చూసిర్రా? మరి గీదిల్లా ఇటు ఇచ్చంతరం ముచ్చట. మళ్ళీ వచ్చే ముచ్చట్లల్లా మళ్ళీ మనతో అందరితో మళ్ళీ కలుసుకుందాం. ఉంటా మరి.